సో ఆల్జిబ్రాని సంకలన వ్యవకలన అభ్యాసం అంటారు. ఇందులో ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఎలా కనుక్కోవాలో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2x మైనస్ 3y ఈక్వల్ టు 4 అండ్ 3x మైనస్ 2y ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇది వచ్చేసి ఈక్వేషన్ నెంబర్ 2. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 రెండింటిని యాడ్ చేసుకుందాం. ఈక్వేషన్ నెంబర్ 1ని ఈక్వేషన్ నెంబర్ 2ని యాడ్ చేసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, 2x మైనస్ 3y ప్లస్ 3x మైనస్ 2y అండ్ 4 ప్లస్ 1. సో వీటిని ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే 2x ప్లస్ 3x 5x అవుతుంది. 5x మైనస్ 3y మైనస్ 2y మైనస్ 5y అవుతుంది. 4 ప్లస్ 1 5. ఇప్పుడు మనం 5ని కామన్ చేద్దాం. కామన్ చేస్తే x మైనస్ y ఈక్వల్ టు 5. సో ఇక్కడ ఉన్నటువంటి 5ని క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, x మైనస్ y ఈక్వల్ టు 1 అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2ని రెండింటిని మైనస్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 2x మైనస్ 3y మైనస్ 3x మైనస్ 2y ఈక్వల్ టు 4 మైనస్ 1. ఇక్కడ వచ్చేసి వీటిని క్యాలిక్యులేషన్ చేస్తే ప్లస్ 2x మైనస్ 3x ఏమవుతుంది, మైనస్ x అవుతుంది. మైనస్ x తర్వాత మైనస్ 3y మైనస్ 2y ఏమవుతుంది, మైనస్ 3y వీటిని క్యాలిక్యులేట్ చేసినప్పుడు మైనస్ 3y మైనస్ ఇటు ప్లస్ మైనస్ ఇటు మైనస్ ప్లస్ అవుతుంది. అప్పుడు ప్లస్ 2y అవుతుంది. మైనస్ 3y ప్లస్ 2y మైనస్ y అవుతుంది. మైనస్ y ఈక్వల్ టు 4 మైనస్ 1 3. ఇది వచ్చేసి ఈక్వేషన్ నెంబర్ 4. సో ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 3ని ఈక్వేషన్ నెంబర్ 4ని క్యాలిక్యులేషన్ చేద్దాం, అంటే యాడ్ చేద్దాం. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 3 అండ్ 4. సో ఈక్వేషన్ నెంబర్ 3 ఏంటి, x మైనస్ y ఈక్వల్ టు 1. ఈక్వేషన్ నెంబర్ 4 ఏంటి, మైనస్ x ఒక సెకండ్ ఇక్కడ చూడండి, మైనస్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 3. ఇక్కడ ప్లస్ పెడితే ఇక్కడ మైనస్ వస్తుంది, అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు మైనస్ 3 అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అవుతుంది. సో ఈక్వేషన్ నెంబర్ 4 ఏంటి, ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 3. ఇది ఈక్వేషన్ నెంబర్ 3, ఇది ఈక్వేషన్ నెంబర్ 4. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే మైనస్ 5 ప్లస్ 5 క్యాన్సర్. సో ఇక్కడ ప్లస్ 6 ప్లస్ 2x ఈక్వల్ టు ఇది మైనస్ 3 అవుతుంది. మైనస్ 3 కదా ఈక్వేషన్ నెంబర్ 4. సో ప్లస్ 1 మైనస్ 3 మైనస్ 2 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలంటే ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఇంటూ ఉంది, ఈలో పోతే బై అవుతుంది. ఇప్పుడు మైనస్ 2/2 ఎంత అవుతుంది, 2 1 2. సో మైనస్ 1 అవుతుంది. సో వాట్ ఇస్ ద ఎక్స్ వాల్యూ, మైనస్ 1. సో ఈ ఎక్స్ వాల్యూని మనము ఈక్వేషన్ నెంబర్ 1లో కానీ ఈక్వేషన్ నెంబర్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. నేను 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి, ఇక్కడ 2x మైనస్ 3y ఈక్వల్ టు 4.
ఈక్వేషన్ నెంబర్ 23x మైనస్ 2y ఈక్వల్ టు 1. సో ఈ ఎక్స్ వాల్యూని మనము ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ నెంబర్ 3 ఏంటి? ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 1 కదా. సో ఎక్స్ వాల్యూ ఎంత? -1. సో -1 మైనస్ వై ఈక్వల్ టు 1. సో మైనస్ వై ఈక్వల్ టు, ఇక్కడ మైనస్ ఉంది, ఇవాళకి వస్తే ప్లస్ అవుతుంది. సో 1 + 1 అవుతుంది, అంటే మైనస్ వై ఈక్వల్ టు 2. సో వై ఈక్వల్ టు ఏమవుతుంది? -2 అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చేసి మనకు -1 వచ్చింది, వై వాల్యూ -2. ఇలా మనము ఎక్స్ వాల్యూని వై వాల్యూని కనుక్కోవాలి. ఇంకో ప్రాబ్లం చూడండి. ఇక్కడ 9x - 7y ఈక్వల్ టు 40 ఉంది. తర్వాత 7x - 9y ఈక్వల్ టు 24 ఉంది. సో ఈక్వేషన్ నెంబర్ 1ని ఈక్వేషన్ నెంబర్ 2ని మనము యాడ్ చేసాం. ఏమవుతుంది మనకి? రెండింటిని యాడ్ చేస్తే సో 9x + 7x 16x, -9x -7x -9x -16y, సారీ -7y -9y -16y, 40 + 24 64. సో ఇక్కడ చూడండి, 16 కామన్ తీస్తే x - y అవుతుంది. ఇక్కడ 16 × 4 అవుతుంది. 16 4 జా 64 కాబట్టి. సో ఇప్పుడు ఈ 16 వచ్చేసి మనం క్యాన్సిల్ చేస్తే 1 టైం పోతుంది, ఇక్కడ 4 ఉంటుంది మనకు. సో x - y ఈక్వల్ టు 4. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అవుతుంది. తర్వాత ఈక్వేషన్ నెంబర్ 4 ఎలా వస్తుంది? ఈ ఈక్వేషన్ నెంబర్ 1ని ఈక్వేషన్ నెంబర్ 2లోంచి మైనస్ చేయాలి. అంటే 9x - 7y - 7x - 9y ఈక్వల్ టు 16. 16 అంటే 40 - 24 16 వస్తుంది. సో అప్పుడు ఎంత అవుతుంది? వీటిని క్యాలిక్యులేట్ చేస్తే కనుక 9x - 7x 2x, -7y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి +9y ఏమవుతుంది? +2y అవుతుంది, ఈక్వల్ టు 16. సో ఇక్కడ 2ని కామన్ తీసాం. 2 ఆఫ్ x + y ఈక్వల్ టు 16. 2తో క్యాన్సిల్ చేస్తే 2 1 జా 2 8 జా 16 కాబట్టి అప్పుడు x + y ఈక్వల్ టు 8. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. తర్వాత ఈక్వేషన్ నెంబర్ 3ని ఈక్వేషన్ నెంబర్ 4ని మనం యాడ్ చేస్తున్నాం. అంటే ఈక్వేషన్ నెంబర్ 3 ఎంత మనకు? x - y ఈక్వల్ టు 4. ఈక్వేషన్ నెంబర్ 4 ఎంత? x + y ఈక్వల్ టు 8, రైట్? ఇక్కడ వీటిని మనం యాడ్ చేసేటప్పుడు -y + y క్యాన్సిల్ అవుతుంది, x + x 2x అవుతుంది, +4 -8 ఎంత అవుతుంది? -4 అవుతుంది. అప్పుడు x ఈక్వల్ టు, ఇక్కడ ఇంటూలో అంటే ఎవరికి వస్తే బై వస్తుంది, +2 2 1 జా 2 2 జా అంటే x వాల్యూ -2 వచ్చింది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ నెంబర్ 3 ఏమవుతుంది? x - y ఈక్వల్ టు 4 ఉంది ఈక్వేషన్ నెంబర్ 3. సో x ప్లేస్లో -2 పెడితే కనుక -2 - y ఈక్వల్ టు 4. ఇక్కడ -2 ఎవరికి వస్తే +2 అవుతుంది. ఇప్పుడు -y ఈక్వల్ టు 4 + 2. సో y ఈక్వల్ టు మనకు -6 అవుతుంది. ఇలా x వాల్యూ y వాల్యూ కనుక్కోవాలి. ఒక సెకండ్, ఇక్కడ x వాల్యూ 4 + 8 మనకి 12 అవుతుంది కదా, 12. అప్పుడు x ఈక్వల్ టు 2x ఈక్వల్ టు 12 అవుతుంది. అప్పుడు x ఈక్వల్ టు ఎంత అవుతుంది? 12/2. 2 1 జా 2 6 జా. సో x వాల్యూ మనకి 6 వచ్చింది. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? x వాల్యూలో మనకు 6 వస్తుంది కదా. అప్పుడు ఏమవుతుంది? x వాల్యూ 6 అంటే +6 - y ఈక్వల్ టు 4.
సో మైనస్ వై ఈక్వల్ టు ఈ పక్క ప్లస్ 6 అవలేకపోతే -6 అవుతుంది, అంటే 4 - 6. అప్పుడు మైనస్ వై ఈక్వల్ టు ఎంత అవుతుంది? -2 అవుతుంది. మనకు ప్లస్ వై కావాలంటే ఈ మైనస్ ఎవరిలో పోతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే +2 అవుతుంది. సో వై ఈక్వల్ టు 2 అవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 6 అవుతుంది. ఇలా చేయండి.